హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తోలు బొమ్మలాట ఏపీ గవర్నమెంట్ సాధన పత్రము 11 చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక కథని చెప్పమంటున్నారు. కాగితాలతో మిమ్మల్ని వచ్చేసి రకరకాలైనటువంటి ఈ యొక్క బొమ్మల్ని తయారు చేసి వేలికి పేపర్లతో తయారు చేయమంటున్నారు. వాటిని ఉపయోగించి కొన్ని కథని చెప్పమంటున్నారు. నేను రాసినటువంటి మీకు అందరికీ తెలిసిన కథే ఇది. సో అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక సింహము, జింక, ఏనుగు, కుందేలు, కోతి నివసిస్తూ ఉండేవి. సింహము తన ఆకలి తెచ్చుకునే దానికోసం మిగిలిన జంతువుల్ని చంపి తినేది. ఇదంతా చూస్తూనే ఉన్నటువంటి మిగిలిన జంతువులు సింహం దగ్గరికి పోయి, రోజు ఒక్కరము మీకు ఆహారంగా వస్తాము, అందరినీ ఒకేసారి తినవద్దు అని వేడుకున్నాయి. అందుకు సింహము సరేనండి, మిగిలిన జంతువులు చెప్పిన విధంగా రోజు ఒక్కొక్క జంతువుని తినడం ప్రారంభించింది సింహం. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. సింహం బాగా ఆకలిగా ఉంది. కుందేలు ఆలస్యంగా సింహం వద్దకు పోయి, నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నటువంటి సమయంలో నన్ను ఒక పెద్ద సింహం అడ్డుకుంది. అది నేనే ఈ అడవికి రారాజని చెప్తూ ఉంది. అందువల్ల మీ దగ్గరకు వచ్చేసరికి ఆలస్యమైంది అనేది. నేనే ఈ అడవికి రారాజు, నేను ఉన్న ఈ అడవిలో ఇంకొక రారాజా అంటూ దాన్ని చూపించు అన్నదనమాట సింహం. వెంటనే కుందేలు ఒక పెద్ద బావి వద్దకు తీసుకుని వెళ్ళింది. దాన్ని నీటిలో తొంగి చూడమంది. సింహం ముఖాన్ని చూసుకొని, తన ముఖాన్నే తాను చూసుకొని ఇంకొక సింహం ఉందని భ్రమపడి బావిలో దూకి చనిపోయింది. ఈ విధంగా కుందేలు తెలివితో వారి ప్రాణాలను, మిగిలిన జంతువుల యొక్క ప్రాణాలను రక్షించుకున్నది మిగిలిన జంతువుల్ని. తర్వాత నీతి ఏంటంటే, తెలివితేటలను ఉపయోగించి తన ప్రాణాలను, మిగిలిన జంతువుల యొక్క ప్రాణాలని కాపాడింది ఈ యొక్క చిన్న జంతువు. సో కాబట్టి మనము సమయ సందర్భాన్ని తగినట్లుగా మన యొక్క తెలివితేటలను ఉపయోగించి ఆ యొక్క అపాయం నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు తెలిసింది.